మరి నాన్నని ఇంతగా ప్రేమించే ఈ అబ్బాయిని ఢీ కొట్టే పాత్రలో జగపతి బాబు గారు కనిపించబోతున్నారు. సో టాకింగ్ అబౌట్ లెజెండ్ మూవీ, మీకు ఎలా అనిపించింది బాబాయ్ అండ్ జగపతి బాబు గారి కాంబినేషన్? నాకు ఆ సినిమా చూసిందే వాళ్ళిద్దరి కోసం అండి. బాబాయ్ జగపతి బాబు గారు ఎలా ఉండబోతుంది, ఎందుకంటే నాకు జగపతి బాబు గారితో యాజ్ యూ సెడ్ మా ఇద్దరు అనుబంధం ఇప్పటికి కాదండి, ఇప్పుడు కలిసాము బాగా, అసలు కలవగానే క్లిక్ అయిపోయాం. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎవరు లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయి మళ్ళీ రాలేదండి. ఫస్ట్ టైం ఐ సా హిమ్ వాజ్ ఇన్ లెజెండ్. మళ్ళీ చాలా కాలం తర్వాత నాకు ఒక ఆస్ట్రక్ అనమాట. అసలు ఐ వాజ్ షాక్డ్. అసలు అలా చూసి బా, ఎందుకంటే నాకు తెలిసిన జగపతి బాబు గారు శోభన్ బాబు గారి తర్వాత మళ్ళీ మనకి శోభన్ బాబు గారు అయినే. అవును, తెలుగు మూవీస్కి, తెలుగు సినిమాకి శోభన్ బాబు గారి తర్వాత మళ్ళీ అంతటి స్టార్, అంతటి సూపర్ స్టార్ వీ హ్యాడ్ వాజ్ జగపతి బాబు గారు, అంతే. అలాంటి వ్యక్తి ఒక విలన్ పాత్ర పోషిస్తే ఇలా ఉంటుందా అని అసలు ఆనందించడంలోనే నాకు సినిమా అయిపోయిందండి. అసలు ఇద్దరి మధ్యలో, వాళ్ళ బాబాయ్ మధ్యలో, బాబు మధ్యలో ఉండే అది అసలు నాకు దానికే అయిపోయింది టైం. మాకు తర్వాత ఎప్పుడైతే నాన్నకు ప్రేమతో ప్రతి నాయకుడు కావాలి అని అనుకున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ నేను చెప్పిన మాట అది, జగపతి బాబు గారు బాగుంటారు, జగపతి బాబు గారు బాగుంటారు అని ఫస్ట్ అక్కడ మొదలైందండి. ఒకసారి షాక్, అందరూ సుక్కు ఆయన లేచేశారు, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అని అన్నారు. ఆయన తెలీదు, లెజెండ్లో విలన్గా చేశారు కదా, చేస్తారేమో, బికాజ్ ఇందులో విలనిజం ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. చాలా, అంటే ఒక అన్నీ తెలిసిన ఒక వ్యక్తి, అన్నీ తెలిసిన ఒక, అంటే ప్రతిదీ, ఒక మనిషి ఎలా నడుస్తాడో తెలుసు, తన దగ్గరికి వచ్చే మనిషి ఏం మాట్లాడబోతున్నాడో కూడా తెలుసు, తన దగ్గర నుంచి తను ఏం కోరుకుంటున్నాడో కూడా తెలుసు. అంటే అంత క్షుణ్ణంగా ఒక మనిషిని అనలైజ్ చేసేసి సర్కమ్స్టాన్సెస్ని అలా ఫ్లిప్ చేసేయగలిగే ఒక క్యారెక్టర్. మాకు అయిన తప్ప నిజంగా మాకు కనిపించలేదు ఎవరు. చూస్తే ఆయన అంతకుముందు చేసిన శ్రీమంతుల్లో ఫాదర్గా చేశారు. ఇప్పుడు టెన్షన్, చేస్తారా లేదా, కానీ ఎక్కడో నమ్మకం చేస్తారు అని. అలా నాకు నిజంగా ఈరోజు వితౌట్ జగపతి బాబు గారు నాన్నకు ప్రేమతో ఒక పెద్ద హోల్ అలా ఉండేది. ఇఫ్ నాట్ జగపతి బాబు గారు, హూ ఎల్స్? ఈ క్యారెక్టర్ కన్నా ముందు లెజెండ్ సినిమాలో బాబాయ్తో, బాలకృష్ణ గారితో వర్క్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? బాగుందండి. ఆయన ఈజ్ ఆల్సో స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే లక్కీలీ నాతో అందరూ బాగుంటారండి. సో నాకు ఇష్యూ లేదు ఎవరితో. ఒక చిన్న డిస్కషన్ తారక్కి నాకు జరిగింది. ఇట్స్ ఎ మేజర్ డిస్కషన్ బట్ ఎ స్మాల్ డిస్కషన్. సో నేను అడిగాను తారక్ని, తారక్ ఏంటి బాలేది మీది, ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా, బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. తను క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో. ఆయన ఫాదర్, నా ఫాదర్ బ్రదర్, ఆయన నా ఫాదర్ లాంటి ఆయన, నాకేంటి ఎట్టా గొడవ ఉంటుంది, నేను ఎందుకు పెట్టుకుంటాను మనసులో, ఎప్పటికైనా నేను ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్ అనేది క్లియర్గా, విచ్ ఐ రియలీ లైక్డ్ అని. ఇట్ డెంట్ లైక్ అక్కడ కూడా ప్రాబ్లీ తను ఏమన్నా అనుండొచ్చు ఎక్స్ట్రా మాట ఎంతవరకు మాట్లాడాల, విచ్ ఐ రియలీ అప్రిషియేట్. ఐ షుడ్ టెల్ దట్ అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు నో. అందరికీ తెలియాలి ఈ మాట, ఎందుకంటే అంత క్లియర్గా ఉన్నప్పుడు మైండ్, కాన్షియన్స్. సో ఇట్స్ అ గుడ్ థింగ్ టు హియర్. అండ్ నేను కూడా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ట్రబుల్ చేయడం. యాక్చువల్లీ ఫస్ట్ టైం తారక్ రూమ్లో వెళ్ళి కూర్చోవడం ప్రాబ్లీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. నేను అసలు వెళ్ళను, ఎవరో పిలవరో వెళ్ళను. ఇట్స్ నాట్ లైక్ దాట్. అంటే నేను రిజర్వ్డ్గా కనపడతానో ఏంటో మరి, ఐ డోంట్ నో. అవును, యూ హ్యావ్ అ సీరియస్ లుక్ అండి. ఐ డోంట్ మీన్ ఎనీథింగ్ బ్యాడ్. అంటే నేను చాలా కాలం అయింది. హీస్ వన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కలిసి చాలా కాలం అయింది. అండ్ హీస్ ఎవ్రీథింగ్. హీస్ అ గుడ్ ఫ్రెండ్, హీస్ అ గుడ్ గైడ్, హీస్ గుడ్, హీస్ ఎవ్రీథింగ్. మాకు స్ట్రైట్ ఫార్వర్డ్, హీస్ అన్ ఓపెన్ బుక్. యా, హీస్ హిమ్సెల్ఫ్. ఇంకా ఒక మనిషి అలా ఉన్నారంటే ఇంకా ఐమ్ సారీ, నేనేదో నాకైన గురించి చెప్పేద్దాం అనిపించి సారీ. ఇక్కడికి వచ్చేపాటికి సమ్హౌ వీ గాట్ కనెక్టెడ్. ఎప్పుడో కనెక్ట్ అయ్యి మధ్యలో తను బయటికి రాడు, నేను బయటికి వెళ్ళను. సో వీ డిడ్ంట్ మీట్ అప్ ఎనీవేర్. ఇది ఇమీడియట్గా సేమ్ డే కనెక్ట్ అవ్వటం, తన రూమ్లో కూర్చోవడం, ఇంకా
చెప్పినా కదా ఫాలో మీ ఇంకా షూటింగ్ అయిపోగానే అన్ని ఫాలో అయిపోవటం ఇంకా రూమ్లోకి. అవును, మీరు ఆడియో రిలీజ్ చెప్పారు. అక్కడికో బయటికో వాట్ ఎవర్ వీ యూస్ టు గో టుగెదర్.